ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్? బీజేపీకి వస్తుంది. మరి ఇక్కడ సికింద్రాబాద్లో చూసుకుంటే బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి గారు నిలబడ్డారు. ఈసారి మరి గెలుస్తారా ఆయన? తప్పకుండా గెలుస్తారు. కిషన్ రెడ్డి గారి గురించి అడుగుతున్నారు కదా, ఆయనది మా పక్క ఊరే. ఆయనది ఇబ్రాహీంపట్నం దగ్గర, మాది గునుగలు. ఆయనది మాకు 5 కిలోమీటర్ల ఊరు మా ఆయన. మరి ఎలాంటి వారైనా కిషన్ రెడ్డి గారు? చాలా మంచివాడు, చాలా మంచి చాలా మంచివాడు. ప్రజల్లో ఉంటారా కిషన్ రెడ్డి గారు? మరి తప్పకుండా ప్రజలు, ఆయన వచ్చిందే ప్రజలకి వెళ్ళి ఇల్లు కుటుంబం వదిలిపెట్టి బయటకు వచ్చి మొత్తం ప్రజాసేవ ఇదే చేసిండు ఆయన. మరి సికింద్రాబాద్కి ఆయన పరిపాలనలో ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. డెవలప్మెంట్ జరిగిందా ఇక్కడ సికింద్రాబాద్ ఏమన్నా? జరిగింది కదా. అలాగే ఒకవేళ కిషన్ రెడ్డి గారు గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొస్తారనే నమ్మకం ఉందా మీకు సెంట్రల్ నుండి? ఆయన ఉన్నా లేకపోయినా వస్తూనే ఉన్నాయి కదా నిధులు. రోడ్లలో అన్నిట్లలో కేంద్ర ప్రభుత్వం బయట డబ్బులు లేని మొత్తం స్టేటే నడిపిస్తుందా? ఒకవేళ కిషన్ రెడ్డి గెలిస్తే గిన కేంద్ర మంత్రి పదవి మరి ఇచ్చే అవకాశం ఉంది ఆయన? ఆయన పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ప్రజలనే ఉంటాడు, ప్రజల కోసమే పనిచేస్తాడు. సో ఓవరాల్గా ఫైనల్గా సెంట్రల్లో అలాగే ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 2 చోట్ల బీజేపీ జెండా ఎగిరిపోతుంది అనుకోవచ్చు. తప్పకుండా. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? 200% బీజేపీ అండి. బికాస్ ఒక పార్టీ అనేది స్టేబుల్ గవర్నమెంట్ వస్తే అందరికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. దట్ ఈస్ థర్డ్ టైం అనేది వస్తే ఇంకా బెటర్ ఉంటుంది. ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి అవన్నీ కంటిన్యూ అవుతాయని అందరూ ఆశించాలి. అదే ఇక్కడ లోకల్లో చూసుకుంటే సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి గారు గెలుస్తారా? కిషన్ రెడ్డి 200% గెలుస్తారు. మరి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మినిస్టర్ వచ్చే అవకాశం ఉందంటారా? వచ్చిన లాభం ఉందా నష్టం ఉందా? లాభమే ఉంటుంది. స్టేబుల్ గవర్నమెంట్ వచ్చిందంటే 200% లాభం ఉంటుంది. ఓవరాల్గా అయితే బీజేపీ 100%. థ్యాంక్స్. నాయనమ్మా, నా ఓటర్ ఐడి ఇప్పుడు నేను మైనర్ కాదు, మేజర్. ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే గా ఇల్లే చెడిపోతది గాని దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే చెడిపోతది. మనం తెలిసి కండ్లను పొడుచుకోం కదా. మోదీ చేసిన అభివృద్ధి కండ్ల కట్టినట్టు కనపడుతుంటే కాదని ఎట్లంటాం? 10 సంవత్సరాల కెంచి నువ్వు ఇదే చెప్తున్నావు కదా నాయనమ్మా. నువ్వు వేసే గా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకు అవసరం బిడ్డ. మనకున్నది ఆయన, ఆయనకున్నది మనం. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.